తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి విస్సన్నపేట పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన బూక్యా పావని ఈ మేరకు ఆ వివరాలు వెల్లడించింది. తాతకుంట్లకు చెందిన వడ్డే శ్రీను తాను 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది. తాను తిరువూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నికల్ డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నానని ప్రేమికుడు శ్రీను తాతకుంట్ల గ్రామం నివాసితుడిగా పేర్కొంది. ఆగిరిపల్లిలో సచివాలయంలో పార్ట్ టైం జాబ్ విధులు నిర్వహిస్తున్నాడని సోమవారం పెళ్లి చేసుకుందాం, నువ్వు విజయవాడ రావాలని నమ్మబలికి కారులో ఎక్కించుకొని విజయవాడలో ఒక గదిలో బంధించినట్లు చెప్పింది. ప్రేమ లేదు దోమ లేదు అంటూ తనపై దాడికి దిగి పిడుగుతులు కురిపించాడని, తన వద్ద ఉన్న 6,000 లాక్కొని రాత్రి 7 గంటలకు బస్టాండ్లో ఒంటరిగా వదిలేసి వెళ్లాడని తెలియజేసింది. తర్వాత ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు విషయం తెలిపి ఉదయం న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి విస్సన్నపేట టానాకి వచ్చినట్లు చెప్పింది. ఏలూరు జిల్లా భీముడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న భక్తులు కోరుతున్నారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరంలో మెయిన్ పాయింట్గా ఉన్న భీముడోలు రైల్వే స్టేషన్ వద్ద నిత్యం వందలాది మంది శ్రీవారి భక్తులు, స్థానిక 30 గ్రామాల ప్రజలు రైలు దిగి ఆటోలు, బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంత ప్రత్యేకత కలిగిన భీముడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయకపోవడం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్న వెంకన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అన్నవరంలో వలె అధిక సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైలు ఆపాలని కోరుతున్నారు. రైల్వే స్టేషన్ అటువంటి స్టేషన్ లో నిత్యం కొన్ని వందల మంది భక్తులతో ఎప్పుడు కలకలాడి భీముడోలు రైల్వే స్టేషన్ లో ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళడానికి రావడానికి, అలాగే నిత్యం వందలాది మంది వేరే వేరే పట్టణాలకు వెళ్ళే కూలీలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉందండి. 2-3 ఎక్స్ప్రెస్లను ఆపవలసిందిగా మేము గవర్నమెంట్ వారికి వినిపించుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద పెద్ద రైలు ఎక్స్ప్రెస్లు ఆపుతున్నారు. కానీ ఇంత పెద్ద మెయిన్ పాయింట్లో ఉన్నటువంటి భీముడోలు రైల్వే స్టేషన్లో 1-2 మినహాయిస్తే తప్ప ఈ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. కనుక పెద్దలందరూ కొంచెం మా విన్నపాన్ని విన్నపించుకుని ఈ రైల్వే స్టేషన్లో కనీసం 2-3 ఎక్స్ప్రెస్లు రైలు ఆపేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులు నిత్యం ఇక్కడ వందలాది మంది దిగడం ఎక్కడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సరైన ఎక్స్ప్రెస్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మన భీముడోలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఏలూరు కానీ తాడేపల్లి గూడెం కానీ దిగవలసి ఎక్కవలసి వస్తుంది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావాలనుకుంటే కనుక. కానీ మన భీముడోలు స్టేషన్ లో మాత్రం ఆగడం లేదు. మా ఈ విన్నపాన్ని ప్రభుత్వం వారు అధికారుల వారు గుర్తించి ఈ భీముడోలు రైల్వే స్టేషన్ ని కనీసం 2-3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేటట్టు మీరు చర్యలు తీసుకుంటారని మేము మీకు సగర్వంగా కోరుకుంటున్నాం. రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, బళ్ళు మారి మారి రావాల్సి వస్తుంది. కనుక భీముడు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. తిరుపతి, కాకినాడ, రత్నాచల్, జన్మభూమి 3 ఎక్స్ప్రెస్ ఆగాలని. తిరుపతి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, మా బళ్ళు మారి మారి రావాల్సి వస్తుంది. కనుక భీముడోలులో రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. భీముడోలులో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 30 గ్రామాలు ఉన్నాయి. బస్సులకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కనుక రైల్వే స్టేషన్ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. 30 గ్రామాలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్, ద్వారకా తిరుమలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నవరంలో ఎలాగవుతున్నాయో ఎక్స్ప్రెస్ బళ్ళు, అలాగే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొన్ని ఆగాలని, అన్ని కాకపోయినా కొన్ని బళ్ళు ఎక్స్ప్రెస్ ఆగినా చిన్న వెంకన్న బాబుకి ఇబ్బంది ఉండదు, వెంకన్న బాబు దిగే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అధికారులు, నాయకులు కొద్ది స్పందించాలని కోరుకుంటున్నాం. భూ పంపిణీ, సాగునీరు, ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయరాఘవన్ పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల సందర్భంగా కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయం రంగం మొత్తం దివాలా తీస్తుందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారని, సన్న చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. the living conditions
and related issues regarding the latest ramifications of different policies pursued by the central governments and various state governments will be discussed in this meeting. As you are aware, the country is witnessing enhanced difficulties in the life of the ordinary people, especially the rural people in our country. The impact of the economic policies pursued by the BJP regime has multiplied in different spheres of the life of the people. You see, the country is witnessing large-scale increase in the prices of the essential commodities. On the one side, central government is protecting about the prosperous picture of the nation, since India is becoming the third biggest economy within a few years, and they are protecting it in a big way. Country is progressing. That is the impact or impression which they are creating. And even this year, government is projecting an increase in the GDP of our country. While they are projecting this economic growth and GDP growth, in real terms, there is a negative impact in the life of the ordinary people. Once you have price rise, that assess reflects the negative impact of the economic growth. Similarly, our country is resided by the large agrarian population. Rural peasants, majority of them are marginal peasants and poor peasants. For them, agriculture is a loss-making enterprise. So naturally, a marginalization process is going on in the rural areas. The poor person is losing his land and livelihood and transforming towards agriculture work and the another manual work, or the different kind of manual work, and they are being part of the landless people migrating outside. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకున్నాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదాలు ముందుకు పోవాలని కోరుకుంటాను. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మల్లారెడ్డి గారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఏపీ రాజధానుల మధ్య గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు సముద్ర మార్గం లేనందున బందర్ పోర్టు వరకు సరుకు రవాణాకు వీలుగా గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారిలో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉంటుందని, మిగతా భాగం ఏపీలో ఉంటుందని వివరించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో రేవంత్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతులు, పనుల వేగవంతం చేయాల్సిన అవసరంపై కేంద్ర మంత్రితో చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ జిల్లా దీన్ దయాల్పురంలో బాలల సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి.
పిల్లలను సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు త్వరలోనే రానున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్ బందర్ మధ్య 12 వరుసల కొత్త రోడ్డుకు అనుమతివ్వండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.